అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన జారీ చేశారు. మరి అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కీలక ప్రకటన జారీ చేశారు. మన ప్రధాని మోదీ గారు ఇప్పటికే మనకు ఏదైతే ఆయన పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేశారో ఆ పీఎం కిసాన్ డబ్బులను మీకు అందరికీ కూడా విడుదల చేయడానికి, మీకు అందరికీ కూడా జమ చేయడానికి ఆయన సిద్ధమైపోయారన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటికే డబ్బులను విడుదల చేసింది కదా. మనకి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరికి డబ్బులు పడతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా ఇప్పుడే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినా కూడా డబ్బులు జమ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మరి ఎందుకు జమ కావు ఏంటి అనే విషయాలను కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. మరి ఎందుకు జమ అవుతాయనే విషయాన్ని కూడా తెలియజేస్తాను. ఎవరికి జమ అవుతాయనే విషయాలు కూడా మీకు అందరికీ కూడా ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసి, అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసి, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఈ డబ్బుల విడుదలలో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు సిద్ధంగా ఉండాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట. ఇక ఈ డబ్బులో ఎందుకు ఎలా అంటే కొంతమందికి జమ అవుతుంటే మరికొంతమందికి జమ అయితే కావట్లేదు. మరి ఎందుకు జమ కావట్లేదు అనే విషయాన్ని నేను ఇక్కడ మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రం ఇక్కడ డబ్బులు అయితే జమ కావట్లేదు అనమాట. ఇక మిగిలినటువంటి వారికి అయితే డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. మరి రైతులందరికీ కూడా మనకు డబ్బులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. డబ్బులు కూడా కేటాయించింది కాబట్టి మీకు అందరికీ కూడా మనకు డబ్బులు విడుదలవుతున్నాయి. మరి కొంతమందికి డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే లేదు. ఎవరికి జమ కావాలని చూస్తే ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఎవరైతే మనకున్నారో ఆ రైతులకు ప్రస్తుతానికి డబ్బులు అయితే పడట్లేదు అనమాట. కాబట్టి నాకు ఎవరైతే రైతులు ఉంటారో వారికి డబ్బులు జమ కావట్లేదు అనమాట. ఈ నేపథ్యంలో మనకు అటువంటి వారందరినీ కూడా గుర్తించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈ యొక్క డబ్బుల విడుదలకు మనకు సిద్ధంగా ఉందన్నమాట. ఈ డబ్బుల విడుదలలో భాగంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా అనేక పథకాలను తీసుకొస్తున్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు 19వ విడత విడుదల చేసినా కూడా మనకి ఇంకా చాలామంది రైతులకైతే యొక్క డబ్బులు అనేది విడుదల కావట్లేదు. మరి రైతులకు డబ్బులు జమ కాకుండా ఉన్నాయి కాబట్టి రైతులంతా కూడా ఇలా చేసి మీరు ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నారో వారైతే వెంటనే తీసుకోండి. అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావ డబ్బులు జమ అవుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి. అలాగే మన ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. ఈ రైతు భరోసా డబ్బులతో పాటు మనకు ఈ పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకు రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ తెలంగాణలో ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా మరియు పీఎం కిసాన్ డబ్బులు అయితే తీసుకోండి. కాబట్టి రైతులందరికీ కూడా ఈ విధంగా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి వారికి డబ్బులు అయితే జమ అవుతున్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవాలని కూడా మరొకసారి అయితే సూచించింది మనకు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి. ఇక వీరితో పాటుగా మరికొంతమంది ఈ విధంగా మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట. మరి ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అది కనుక క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి. అది కూడా మీ గ్రామంలో, మీ ఊర్లో మిగిలిన వారికి పడి మీకు పడకుండా ఉంటే మాత్రమే. లేదంటే వెయిట్ చేయండి. ఇక పీఎం కిసాన్ లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చాలా వీడియోల్లో మీకు చెప్పాను. ఒకసారి మీరు ఆ విధంగా కూడా ట్రై చేయండి. ఎవరైనా సరే అలా చేసుకోకుండా ఉంటే మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు డబ్బులు అయితే
రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక పీఎం కిసాన్కి సంబంధించి మార్చి 31 వరకు కూడా డబ్బులు పడతాయని, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి మీకు మార్చి 31 వరకు కూడా డబ్బులు వస్తాయి. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ డబ్బులను అయితే నిదానంగా మీకు పడుతూ ఉంటాయి అకౌంట్లోకి, మీరు నిదానంగా తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఒకసారి మీరు ఈ విధంగా చేయండి. మీకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులు అయితే నేరుగా అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇక దీంతో పాటుగా ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేకంగా పథకాలు అయితే ప్రవేశపెడతాయి. ఇక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా 3 విడతల్లో విడుదల చేస్తాం. ఇక 19వ విడత అయిపోయింది పీఎం కిసాన్, 20వ విడత ఎప్పుడైతే వస్తుందో ఆ 20వ విడత వచ్చినప్పుడు మీకు తొలి విడత అన్నదాత సుఖీభవ డబ్బులను వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 24,000 రూపాయలు ఇస్తాము, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక దాని ప్రకారం ఏంటంటే మనకి ఇక్కడ డబ్బులు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం కూడా బడ్జెట్ అయితే కేటాయిస్తుంది మార్చి 3వ తారీఖున. తర్వాత ఏంటంటే మనకు ఈ యొక్క బడ్జెట్లో ఆమోదించి మనకు 19వ విడత పీఎం కిసాన్ అయిపోయింది. మరి 20వ విడత పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి త్వరలోనే. మరి ఈ 20వ విడత పీఎం కిసాన్ ఏప్రిల్లో వస్తాయి. ఏప్రిల్లో వచ్చినప్పుడు అన్నదాత సుఖీభవ తొలి విడత కూడా వేసి మీకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి 20వ విడత పీఎం కిసాన్తో మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీరు ఈ విధంగా చేసుకోండి పీఎం కిసాన్కి సంబంధించి. ఇక దీంతో పాటుగా ఏంటంటే మనకు తెలంగాణలో ఉన్న రైతన్నలకు ఇప్పటికే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి. మరి అన్నదాత సుఖీభవ డబ్బులు అంటే రైతు భరోసా డబ్బులు అండి. ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రైతులకైతే విడుదల చేశారు. మరి అన్నదాత సుఖీభవ పథకం కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఒకసారి ఇప్పటికీ 3 ఎకరాలకు 18,000 రూపాయలు అయితే జమ అయ్యాయి. ఈ 3 ఎకరాలకు ఎవరికైతే 18,000 రూపాయల్లో భాగంగా ఎవరికైనా ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ పీఎం రైతు భరోసా డబ్బులు. ఇక పీఎం కిసాన్ 19వ విడత 2,000 రూపాయలు కూడా పడుతున్నాయి. కాబట్టి తెలంగాణ రైతన్నలకు మరి ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోండి. పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పడతాయి, అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయి, అలాగే రైతు భరోసా డబ్బులు కూడా వస్తాయన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి, ఈ విధంగా చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు అన్నీ కంప్లీట్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు చాలా పెద్ద విషయం ఏం కాదు డబ్బులు వచ్చేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి, మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు. ఇది మనకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ మరియు రైతు భరోసా పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఈ పీఎం కిసాన్కి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మీరు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. దయచేసి లైక్ చేసి షేర్ చేసి